అండి నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నా. వెజిటేబుల్స్ క్యారెట్, కాజు, టమాటా, ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటే బీన్స్ అవి వేసుకోవచ్చు. హోల్ గరం మసాలా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా వేగుతున్నప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఆకు, హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకోవాలి. క్యారెట్, ఆలు ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఉడకనివ్వాలి. ఇవన్నీ నానబెట్టిన బఠానీలు వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇట్లా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మంచిగా తినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి గ్లాస్ సగము వాటర్ వేసుకోవాలి. మీరు ఏ రైస్ వాడుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే డైలీ వాడే రైస్ తోటే వండుతున్నా. బాస్మతి రైస్ అయితే 1 సగం 2 కూడా వేసుకుంటారు. రైస్ని బట్టి మీరు ఏది వాడుకుంటే దాన్ని బట్టి వేసుకోండి వాటరు. ఇది మంచిగా మసలనివ్వాలి. మసాలాలు ఇవన్నీ మంచిగా వాటర్ పడితే బాగుంటుంది. రైస్ ఇట్లా 1 గంట ముందే పెట్టుకుంటే మంచిగా అవుతుంది. అన్నం పెట్టుకొని నీళ్ళు మసలనివ్వాలి. మంచిగా ఇట్లా వాటర్ మంచిగా మసులుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేసుకో. రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇంతేనండి, అయిపోయింది వెజిటేబుల్ రైస్. ఇది ఇట్లనే 10 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి, వెజిటేబుల్ రైస్ అయిపోయింది. రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఇది క్యారెట్ రైతా, కీరా రైతా, ఓన్లీ పెరుగుతోటి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏదైనా పచ్చడి అయినా వేసుకొని తినొచ్చు. వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బయట చాలా వర్షం పడుతుంది. ఇట్లా వేడిగా రైస్ చేసుకొని ఇంట్లో ఏదైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.